మన సాక్ష్యం ఏంటంటే మళ్ళీ ఈ నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి నెలంతా నూతన సంవత్సరంలో ఏ బలహీనత రాకుండా నా కుటుంబాన్ని దేవుడు సజీలకులో ఉంచినందుకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మళ్ళీ నేను నూతన సంవత్సరం ఆన్లైన్ పేరప్పుడే తీర్మానం చేసుకున్నా. ఎప్పుడు పాత రోత జీవితంలోనే అమ్మ ఎప్పుడు వాక్యంలో గద్దిస్తూ ఉంటుంది, ఎప్పుడు రొటేషన్గా తిన్నామా పండుకున్నామా అన్నట్లే జరిగిపోతుంది. మళ్ళీ అట్లా నేను ఉండకుండా నూతన సంవత్సరం అయినా కూడా నేను బలపడాలా, మారు మనసు పొందాలా. మళ్ళీ ఆయనలో నేను తీర్మానం చేసుకున్నా. మళ్ళీ ఈ 10 రోజులు దేవుడు నన్ను ఎంతగానో వాక్యం ద్వారా బలపరిచింది ప్రతి విషయంలో. నిన్న కూడా దాయి మాట్లాడినప్పుడు నాకు బాగా అర్థమైంది. మళ్ళీ నేను ఎందుకు సాక్షిగా నిలబడలేకపోతాను, నేను బాగా గొప్ప సాక్ష్యం చెప్పి నిన్ను మహిమపరచాలని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు బాగా మంచి ఆరోగ్యం ఇచ్చిండు. ఈ 10 రోజులలో కూడా ఎక్కడ ఆకలి దప్పికి అనకుండా దేవుడు నన్ను నడిపించిండు. మంచి శక్తిని ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ దేవుడు ఉపవాస ప్రార్థనలో నన్ను పాల్గొనడానికి సాయం చేసినందుకు దేవుడికి వందనాలు. మా అమ్మ విషయంలో కూడా గొప్ప కార్యం చేసిండు దేవుడు. అందరూ తొందరపడి ఉరికినా కూడా నేను ఆలోచించిన, కానీ ముందు దేవుడు చూడాలి కదా, నేను చూసేది ముందు ఆయన చూసి బాగు చేస్తేనే నేను పోయి చూసేది. బాగున్నప్పుడే నేను అమ్మ గురించి మన ప్రేయర్లో ఉండాలనుకున్న ఒక నిర్ణయం తీసుకొని ఈ 2 విషయాలలో దేవుడు నాకు గొప్ప కార్యం చేసిండు. నా చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చింది. దేవునికి వందనాలు, పాస్టర్కి వందనాలు, ఇప్పుడు మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడు అంతా కాచి కాపాడాడు, సజీవులెక్కలో ఉంచాడు, తిరిగి మళ్ళీ 2వ నెలలో ప్రవేశపెట్టాడు. నేను ఉపవాస ప్రార్థనలో 9వ రోజుకు వచ్చాను. దేవుడు నాతో వాక్యం ద్వారా చాలాగా అన్ని విషయాల్లో కూడా గద్దించాడు నన్ను. ఈ విధంగా ఉంటున్నా, ఈ విధంగా ఉండకూడదు నువ్వు అని వాక్యం ద్వారా నన్ను చాలా గద్దించాడు దేవుడు. ఇక నేను కూడా లోబడ్డాను. నేను ఆ విధంగానే కదా ఉంటున్నాను ప్రభా, నేను ఆ విధంగా ఉండకూడదు, నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, అట్లా నేను దేవుని ఒప్పుకుని విడిచిపెట్టేశాను. ఇంకా పరిపూర్ణంగా దేవునిలో ఉండాలని ఆశపడుతున్నాను. నా ఆత్మీయ జీవితం ఈ ఉపవాస ప్రార్థనలో చాలా బలపడ్డాను. వాక్యం కూడా చదవాలని నేను తీర్మానం చేసుకున్నాను. రేపటి నుంచి వాక్యం చదవడానికి దేవుడు నాకు సహాయం చేయాలి. నా పనులన్నీ పూర్తి చేసుకుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పిల్లల్ని కూడా మంచి ప్రవర్తనతో పెంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న ఏంటంటే ఇక్కడి నుంచి అన్న అబద్ధాలు ఆడడము క్షమించమని దేవుని, ఇక్కడి నుంచి అబద్ధాలు అంటే ఆడకుండా నా హృదయంలో ఏమైనా పార్టీస్లో ఏమైనా ఉన్నాయో అవన్నీ తీసేయమని, అబద్ధాలు ఆడకుండా సరేమని నా హృదయంలో ఇంకా సత్త అంటాం ఏమైనా ఉందో తుంటాను సత్త ఏమైనా ఉందో తీసేయమని మారాలని, చల్లారిపోకుండా రోజు 12 గంటలకి ప్రార్థన చేసుకునేలాగా నా సాక్ష్యం ఏంటంటే మరి 9 రోజులలో దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచింది. వాక్యం ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, దేవుళ్ళు ఎలా ఉండాలి, లోకాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ చేయాలి, ప్రార్థన నిర్లక్ష్యం లేకుండా ఈ సన్నిధానంలో అయ్యో ప్రార్థన నేర్పించాను. నేను ప్రార్థనకి కోల్పోతున్నాను, ప్రార్థనకి దగ్గరగా నేను నీకు దగ్గరగా నీ పాదాలు పట్టుకొలుతాను. నిన్న వాక్యం ద్వారా మాట్లాడుతాను. అందరినీ పాపులనే కదా తండ్రి నీకు క్షమించింది తండ్రి, నాలో ఏ పాపం లేకుండా తండ్రి పాపని క్షమించినట్టు నన్ను కూడా క్షమించుతాను. నన్ను నీ సాక్ష్యం నిలబెట్టాలని తండ్రి. ఈ కొత్త నూతన సంవత్సరం ఈ సంవత్సరం అంతా తండ్రి నన్ను నిలబెట్టాలని నేను తీర్మానం చేస్తున్నాను. దేవుడు గొప్ప కార్యం జరగాలని ఈ చిన్న సంవత్సరం దేవాది దేవునికి వందనాలు, పాస్టర్కి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ప్రతి వారం రావాలనుకుంటాను, ఏదో పనిలో లోక పనిలో పడిపోయి ఇట్నే వారము శుక్రవారము రాలేకుండా పోతున్నాను. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి క్రమంగా వారము శుక్రవారము రావాలని దేవుని అనుకుంటున్నాను. నా కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను, నా పిల్లల్ని నా భర్తని సరి చేసుకోవాలనుకున్నాను, దేవునిలో నడిపించుకోవాలి, నేను ఇంకా దేవునిలో ఎదగాలి, దేవుని మీద భయభక్తులు కలిగి జీవించాలి, ఇంట్లో కూడా ప్రార్థన రోజు చేసుకోవాలి టైం దొరికినప్పుడల్లా అనుకుంటున్నాను. సాక్షి దేవుని వందనాలు.
సాక్ష్యం ఏమనగా ఈ రోజులంతా దేవుడు బతికించినాడు అంటే నాకు అసలు బాగుండేదే కాదు. అసలు నేను అసలు ప్రార్థన చేసుకునేదానే కాదు. మా అమ్మ నాకు రోజు చెప్పింది ఫోన్ చేసినప్పుడల్లా, ప్రార్థన చేసుకొని అనుకునేదాన్ని, చేసుకోవాలనుకునేదాన్ని, బైబిల్ పట్టుకోవాలనుకునేదాన్ని కానీ అసలు చేసుకునేదాన్ని కాదు, బైబిల్ పట్టుకునేదాన్ని. ఈ ఉపవాస ప్రార్థనలు వచ్చినప్పటి నుంచి నేను ప్రార్థన నేర్చుకున్నా, బైబిల్ పట్టుకోవాలనుకుంటున్నా. దేవుడు నన్ను బాగా దీవించింది. మా చెల్లెల గురించి కానీ నేను ప్రార్థన చేసిన, ఆమె కడుపు నొప్పి తీసివేసింది, తగ్గించింది. అప్పుడు నాకు బాగలేనప్పుడు కానీ నాకు కడుపు నొప్పి బాగా ఉండేది. అసలు కడుపు నొప్పి తట్టుకోలేకపోయేదాన్ని. ప్రార్థన చేసుకున్నా, యేసయ్యా నా కడుపు నొప్పి తగ్గించమంటే నేను రక్షణ తీసుకుంటాను తండ్రి అని. నా కడుపు నొప్పి తగ్గించిండు, నేను రక్షణ తీసుకున్నా. అయినా అప్పటికి నేను మారలేదు. ఈ ఉపవాసాల ప్రార్థనలు వచ్చినాక నేను మారిన. మా భర్తని కానీ మార్చాలని వేడుకుంటున్నాను. 40 దినం ఉపవాసం కానీ ఉండాలనుకున్నా కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. ఒప్పుకునేలాగా దేవుని వేడుకుంటున్నాను. ఈ సాక్ష్యం దీవిస్తుంది. వందనాలు పాస్టర్కి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఆ సాక్ష్యం ఏంటంటే, ఇంతకుముందు నేను ఎప్పుడు ఉపాసాలు ఉండను. అలాంటిది ఒక ఉన్నా కానీ 12 దాకా ఉండేదాన్ని. ఎక్కువ ఉండలేను, ఆకలితోటి శవన్లు పుట్టుకొస్తాయి. అలాంటిది 9 రోజులు ఉన్నానంటే దేవుడి కృపే. కానీ దిక్కులేని దాన్ని నేను, కానీ దేవుడు ఉన్నాడు, నన్ను చేరదీసిండు. నా భర్త మారాలని, ఇంకా ప్రార్థన చేయాలని, నా బిడ్డలు నేను మంచి మార్గంలోకి నడవాలని దేవుడు అందరినీ తీసివేసి నన్ను పట్టుకున్నాడు. ఆ కృపను బట్టి మీ అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నా. ఇప్పటికీ కానీ నా భర్త వద్దు అంటున్నా కానీ ఆయన మాట తీసి వచ్చిన. నా గురించి అందరూ ప్రార్థనలు చేయండి. దేవుడు కానీ నాకు అందరూ ఎవరు లేకపోయినా కానీ నన్ను ఎందుకు ఉంచింటో తెలియదు. ఆయన పనులు నన్ను వాడుకున్నందుకు వందనాలు. ఈ కృపను బట్టి యేసయ్య నన్ను ఇంకా బలపరచాలని, నా బిడ్డలు నన్ను, నా పెద్ద బాబు నా మాట వినకుండా లేడు. నా బాబు గారిని నా మాట వినాలని, నా పిల్లలు నా దగ్గర ఉండాలని అయితే ఆ సాక్ష్యం. అయితే ఇంకా నా పిల్లలు మార్చుకొని నేను ఇంకా మందిరానికి రావాలని నేను అనుకుంటున్నా. దేవుడు ఎట్లా చేస్తాడో ఏమో దేవుడికే తెలవాలి, నాకైతే తెలియదు. నా చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించుకుని అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నా నా భర్త కోసం. ఇంకా దేవుడిని మహింపరచడం మంచిది. నేను చెప్పిన వాక్యం అదే కదా, మనం సాక్ష్యం చెప్పడొద్దు, భయపడొద్దు. నేను ఈ 9 రోజులు పనిపోకపోయినా దేవుడు నన్ను కాపాడాను. ఈ వాక్యంతో బాగా బలపరిచింది. ఈ వాక్యంతో కానీ బాగా అర్థమవుతుంది. వారు నేను నేనంటే బైబిల్ చదువుకుంటా, యువత కోసం రాసింది యువతగా చేసింది. ఎందుకంటే ఎక్కువగా బైబిల్ ప్రార్థన చేసుకుని అనుకుంటా. దేవుడు ఏమి నాకు అసలు అంతలా బలహీనం కూడా నన్ను ఏం కాపాడు దేవుడు. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. కానీ ఇందాక నిర్మల్ చెప్తుంది, నాకెవరు లేరు, నాకు దిక్కు లేరండి. యేసయ్య దిక్కు కదా, మనందరికి కూడా యేసయ్య దిక్కు. దేవుని మహిమ కలుగును గాక. మరి 9 రోజులు ఉపవాస ప్రార్థనలో మరి నామకార్థంగా ఉండివ్వండి. ఏమైనా ఉపవాస ప్రార్థనలు అంటే ఈ 9 రోజులు ఉపవాస ప్రార్థనలో వాక్స్ అంతకుముందు అనుకునివ్వండి, వాక్స్ నిలబడి చెప్పాలని. కానీ నేను వాక్స్ ఒక 10 నిమిషాలు పాస్టర్ చెప్పిన, ఒక పావు గంట నేను చిన్న వర్తమానం నేను అందిస్తానంటే సరే అంది. నేను ఎక్కువ చదవకపోయినప్పుడు కూడా 5 నిమిషాలే ప్రార్థనకి 11 గంటలకు వచ్చి అలా చూసివ్వండి, దేవుడు నాకు వాక్స్ను చూపించేవాడు. అది 2 నిమిషాలు ధ్యానించేవాడిని, ప్రభుని అడిగివ్వండి. మరి 10 నిమిషాలు 15 నిమిషాలు అంతటికి అరగంట కూడా చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. ఈ 9 రోజుల్లో ఆయన వాక్స్ని చెప్పడానికి భయపడేవాడిని. పాటలు ఆరాధన ఓకే, కానీ ఆ దేవుని మాటలు చెప్పడానికి నాకు ఇష్టముడిది కాదు, భయపడేవాడు అనమాట. అలాంటిది 9 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుని మాటలు చెప్పడానికి నాకు దేవుడు మంచి బలం ఇచ్చాడు. ఆయన వాక్శక్తి ఇచ్చాడు. చెప్పడానికి నాకు ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా మరి మీరు విన్నారో మరి అది ఏమో అర్థమైందో మీకు తెలుసు. కానీ మరి నాకైతే చాలా నమ్మకంగా, నాకు చాలా సంతోషంగా
సో హ్యాపీగా 9 రోజులు అసలు ఆకలి అనేది లేదు, దప్పిక అనేది లేదు. కానీ ఒక్కరోజు మాత్రం ఒక రాత్రి మరి ఆ బీపీ వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. అయినప్పుడు కూడా ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలోకి వచ్చి 9 రోజులు ఫుల్ చేసి దేవుని పని చేయడానికి దేవుడు నన్ను నిలబెట్టి వాడుతున్నందుకు ఆ దేవుడికి వందనాలు. ఇప్పుడు చెప్తూనే ఉన్నాడు యేసయ్య. కానీ మనమే మరి కట్టుకున్న భర్తను మనం విడిచిపెట్టుకోలేం కదా. తల్లిదండ్రులు విడిచిపెట్టేసి భర్తకి ఇస్తాడు, చూసుకో నా కుమార్తెని. కానీ వాళ్ళు మరి దుర్మార్గంగా ఉండి మరి వేధిస్తూ ఉంటారు. కానీ దుర్మార్గుడే మారాలి. నేను ఆఖరి వర్తమానం కలిసిన ముస్కరులారా, ముస్కరులు అంటే మూర్ఖులకి ఎవరు ఈ లోకంలో చివరికి ఎవరికి ఎవరు ఎవరెవరు ప్రాణానికి ప్రాణం అంటారు. కష్టాలలో వాడు కదిలిపోతారు. కరుణ కల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి పరలోకంలో ఎవరికి ఎవరు ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడైతే దరిద్రెవరు రారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. యేసుని నమ్మిన మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు మనుషుల సాయం వ్యర్థమురా. రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు. ఎవరికి ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎంతగానో ఈ 10 రోజులు కూడా ఎంతగానో తోడున్నాడు. ఈ 10 రోజులైనా అంటే కొత్త సంవత్సరం అంతా కూడా తోడున్నాడు. ఈ 10 రోజులు మాత్రం ప్రత్యేకమైన రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా వాక్యముతో, ఆరాధనతో, ప్రార్థనతో కదా మరి దేవుని శక్తిని పొందుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఆయన మాటల్ని మనము విన్నాము, భయం పుట్టింది మనకి, సరి చేసుకున్నాము కదా. అవునా కదా? అమ్మో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మార్చుకోవాలి, నేను ఇలా ఉండాలి అని మనం అందరం కూడా మరి దేవునిలో సరి చేసుకుని దేవుని బిడ్డలారా మరి నేను ఎంతగానో రాత్రులు ఎంతగానో ప్రార్థన చేస్తాను. ప్రభువా నా బిడ్డలు మారలేదు, ఏదో వస్తున్నారు వెళ్తున్నారు కానీ వాళ్ళలో ఆత్మీయత లేదు. ఆత్మీయంగా ఉన్నవాడు ఆత్మీయంగా లేనివాడు తెలిసిపోతుంది, వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడి వారు మాట తప్పరు, తడబడరు, చెడ్డగా మాట్లాడరు, వ్యర్థంగా మాట్లాడరు, చాలా ఆచి చూచి మాట్లాడుతుంటారు, భయభక్తులతో ఉంటారు. ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో దేవుడిని మహింపరిచి మరి దేవుని వైపే చూస్తారు. అలా ఉండాలి నా సంఘ బిడ్డలని మరి ఎంతగానో నేను దేవుని సన్నిధిలో మొదలుపెట్టుకున్నాను. ప్రేమైన దేవుని బిడ్డల
నిజంగా ఈరోజు నేను చెప్తున్నాను కదా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రార్థన దేవుడు ఆలకించి మరి ఈ 10 రోజులే ఎక్కువ కూడా పెట్టలేదు. ఎందుకంటే మీరు పనులకి వెళ్ళిపోడు, మరి వస్తారో రాలేరో, ఎందుకులే 10 రోజులే పెడతాము, ఎక్కువ వద్దు అని మరి ఆ విధంగా 10 రోజులు పెట్టడం జరిగింది బిడ్డలారా. మరి పెట్టాము దేవుడి కృపను బట్టి. నిన్నటి వరకు కూడా మరి అందరూ కూడా క్రమంగా వచ్చారు. మరి పనులు మానేశారో తెలియదు, పనులకు వెళ్ళారో తెలియదు, కానీ క్రమంగా మరి పనులు త్వరగా చేసుకుంటాం, పరిగెత్తుకు రావడం. ఎవరు ఎవరు ఈ అమ్మాయి మౌనిక కాదు, కరుణమ్మ అమ్మాయి, అమ్మ పేరు ఏం పేరు? నిర్మల. 11:30 ఒక్కోసారి తామాసు పనులు చేసుకునేవారు, పరిగెత్తుకొచ్చేవారు. పనులు చేసుకునేవారు సరిగ్గా వాక్యం టైంకి లేదా ఆరాధన టైంకి పరుగున మరి వచ్చేసేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవుని యందు అమ్మ డోరే ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మనుషుల వైపు చూడం, దేవుని వైపే చూస్తాం. పరుగున మీరు వస్తుంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని. అరే మేడంపేట నుంచి 11:30కి పరుగున వచ్చేస్తున్నారే బిడ్డలు, సమయానికి వచ్చేస్తున్నారే. మన దేవుని బిడ్డలారా, సమయానికి వచ్చేయాలి. దేవుని యందు భయభక్తులతో దేవుని మాటకి వినటానికి, దేవునికి లోబడటానికి, దేవుని ఆరాధించటానికి, ప్రార్థించటానికి భయభక్తులతో పరుగున మీరు వచ్చేసినందుకు మీకు వందనాలు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు వచ్చారు కాబట్టి ఆత్మీయంగా ఎదిగారు. హల్లెలూయా. వచ్చారు కాబట్టి ఆత్మీయంగా ఎదిగారు. మూర్ఖుల్లాగా లేరు మీరు. మూర్ఖులు దేవుడు వాక్యం అంటే ఇష్టం ఉండదంట. నిన్న చదువుకున్నాం కదా, వాక్యం చదవటం ఇష్టం ఉండదంట, ఇంకేం చేయటం దేవుడు అంటే ఇష్టం ఉండదంట. ఆ మాట గుర్తుందా? ఎక్కడున్నది ఆ మాట? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలులు 7:51. అంతేనండి, 7:51 అక్కడే ఉంది. అక్కడే ఉంది ఆ మాట. అపోస్తలుల కార్యము 7:51 చదువుతుంది చూడండి. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనెల్లని వారులారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించున్నారు. ఈ మూర్ఖులు ఏం చేస్తున్నారంట? దేవుని మాట్లాడతారు. దేవుడు మాటకి చెవు ఎక్కట్లేదు, వాక్యానికి భయపడట్లేదు, హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వట్లేదు. ఎలా ఉన్నారు వీళ్ళు? వాళ్ళ పితరులు కాడించి పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నారు? దుఃఖ పెడుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళని ఏమనాలి? వాక్యం వద్దు, వాక్యము వినను, చదవను, దేవుడే వద్దు నాకు అన్నవాడు దేవుడు ఏమంటున్నాడు? మూర్ఖులారా అంటున్నాడు. పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు. పరిశుద్ధాత్మ అంటే తెలియని వాడు మరి మూర్ఖులు అనుకోతే ఏమంటారు? నువ్వెంత బాప్తిసం తీసుకున్నా ఈ 10 రోజులు నీకు చెప్పింది ఇదే. నేను నీటితో పాస్టర్ ఇస్తాడు బాప్తిసం, కానీ నీకు ఏ ప్రయోజనం ఏమీ లేదు. బైబిల్ చెప్తుంది ఆ మాట. ఒక పాస్టరు లోకంలోనే ఉన్నాడు కానీ దేవుడైతే కాదు కదా. పాస్టర్ బాప్తిసం ఇస్తాడు. శరీరానికి సంబంధించిందే బాప్తిసం. అది శరీరాన్ని శుద్ధి చేస్తుంది, శరీరాన్ని కడిగేస్తుంది. కానీ హృదయాన్ని కడిగేది, హృదయాన్ని మార్చేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మ నీలోకి వస్తేనే తప్ప నీకు భయము, భక్తి, వాక్యము, ప్రార్థన, ఆరాధన అన్నది తెలీదు. ఆత్మ నీలోకి రావాలి. లేకపోతే ఎవరే కానివ్వండి, నేను కానివ్వండి, అందరూ కూడా ఆ ఆత్మ సంపాదించుకోకపోతే మనము లోకస్తులుగానే మాట్లాడతాం, లోకములోనే ఉంటాం. అంత
మరి దయచేసి ఆ విధంగా ఉండద్దు అని దేవుడి పేరిట మనవి చేస్తున్నాను. అలాగా ఉన్న ఎడల నరకం తప్ప పరలోక రాజ్యం ప్రవేశము లేదు. ఎవరు అనుకుంటున్నారేమో మేము బాప్తిసం తీసుకున్నాం పరలోక రాజ్యం, నో, వెళ్ళరు. పరిశుద్ధాత్మ స్త్రీ కానీ పురుషుడు కానీ పరిశుద్ధ ఆత్మ మనలోకి రావాలి, ఆత్మ రావాలి. అప్పుడు మనకి దేవుడు బోధిస్తూ ఉంటాడు, యేసయ్య బోధిస్తూ ఉంటాడు, మనకి గర్తిస్తూ ఉంటాడు. ఒక మాట తప్పుగా ఉందా, ఒక చూపు ఉందా, లేకపోతే ఒక నడవడి ఉందా, ప్రవర్తన ఉందా, గర్దించి నీకు బుద్ధి చెప్తాడు. సరి చేస్తుంది వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు సరి చేస్తాడు. లేదనుకోండి మనల్ని ఎవరు సరిచేయరు. ఇంకా వీడు అపవాదిగాడు రెచ్చగొడతాడు, మనల్ని పతనం చేస్తాడు, లోకంలో పడిపోయేలాగా చేస్తాడు. అందుకు ఏం కావాలి? పరిశుద్ధ ఆత్మదేవుడు. ఈ మూర్ఖుడు ఏమంటున్నాడు? పరిశుద్ధ ఆత్మల దేవుడే వద్దు, దేవుడే మాకొద్దు, దేవుడి మాటలకి నా చెవి యొక్కను, వాక్యము నాకు అక్కర్లేదు అనుకునే మూర్ఖులు మరి మన సంఘంలో పురుషులు ఉన్నారు. పురుషులు అంటే వాళ్ళ భర్తలు. అతను ఫోన్ చేసి అంటాడు నన్ను, ఓమా రాదు ఇయ్యాల నుంచి చర్చికి రాదు. ఎందుకు రాదు అంటే రాదంతే. ఆమె చర్చికి వస్తే నేను మీ చర్చి కాడికి వచ్చి చచ్చిపోతా. మరి వీడిని మూర్ఖుడు అనకపోతే ఏమనాలి? ఏమయ్యా ఇటువంటి వాడిని మూర్ఖుడు అనకపోతే ఏమనాలి? ఆమె చర్చికి వస్తానంటే చర్చి కాడికి వచ్చి విషం పోసుకుని చేస్తారంట. పో, నాకేం చేస్తుంది, నీకు అంత ఎక్కువైతే పో. ఈమెనేమో సిద్ధ కొడతాడు, ఆడొక మూర్ఖుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు ఏమనాలి? మూర్ఖులు అనకపోతే ఏమనాలమ్మా? ఏమనాలి? కాబట్టి బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎవరు మూర్ఖత్వం వాళ్ళే పోతారు. వాళ్ళని పట్టించుకోండి. అమ్మాయి అన్నది ఇప్పుడు ఏడ్చుకుంటా, నాకెవరు లేరు లోకంలో, నాకు దేవుడే ఉన్నాడు, నేను దేవుడిని విడిచిపెట్టను. నా మొగుడు పోని వాడు వెళ్ళొద్దన్నా నేను మానను, నా కుటుంబాన్ని నేను కట్టుకుంటా, నా బిడ్డలు మార్చుకుంటా. ఏరా మీ అమ్మ మాట ఏంటంట మీరు? ఏదా పిల్లేది, మీ చెల్లేది? ఒకటే వచ్చేవా? పెద్దోడు విన్నాడు అని మాట. నాయనమ్మ ఆ పిల్లలు తీసుకెళ్ళిపోయాడా? నువ్వంటే ఇష్టం ఉండదు ఆడికి? ఆ పిల్ల ఎందుకు రాలేదు మరి ఈ రోజు? ప్రియమైన సహోదరులారా, భార్యల్ని ఏడిపించకండి దయచేసి. భార్యని అర్థం చేసుకుంటా ప్రయత్నించండి. ఏంటి వాళ్ళ సినిమాకి వెళ్తున్నారా, షికారుకి వెళ్తున్నారా, లేదా తప్పులు చేస్తాకి వెళ్తున్నారని భర్తలుగా హింసిస్తున్నారు? నాకు అర్థం కాదు. భార్యని అర్థం చేసుకుని ప్రేమించండి. మిమ్మల్ని మార్చుకుంటాకే వాళ్ళు కన్నీరు కాల్చుతున్నారు. ఇక్కడికి వచ్చి మీ బ్రతుకులు మారాలని కన్నీరు కాల్చుతున్నారు. ఇక్కడ మీరు రాకపోయినా మీరు ఇళ్లలో ఉన్నా కన్నీళ్లు కాలుస్తున్నారు. సుశీలమ్మ వాటికి సుశీలమ్మ వచ్చిన కానించి మళ్ళీ ప్రేర్ అయిపోయే వరకు ఏడుస్తూనే ఉంటుందా భర్త కోసం. నా భర్త రావాలి, నా తమ్ముడు మారాలి. 10 రోజులు పని మానేసింది, రోజుకి 700 కూలి. అంటే ఎంత? 10 రోజులకి ఎంత కూలి మొత్తం టోటల్? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలం. దేవుడు సృష్టిస్తేనే మనం మనుషులు అయ్యాము. మనుషులు ఎవరు అమ్మ బాబు కంటే మనం రాలేదు. ఆ అమ్మ బాబులు లోకస్తులు, వాళ్ళు మనల్ని ఏమి ఉద్ధరించరు, ఆ రాజ్యంకు తీసుకువెళ్ళరు. తీసుకెళ్ళేది ఒక్కడే, మనల్ని ఎవరైతే సృష్టించారో ఆయనే తీసుకెళ్తాడు. అక్క చెల్లెళ్ళు ఎవరేమి చేయలేరు, అన్నదమ్ములు ఎవరేమి చేయలేరు, ఆఖరికి భర్త కూడా ఏమి చేయడండి, ఏమి చేయడు. ఎవరి దగ్గర మొదలు పెట్టుకోవాలంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ
ఆ ప్రభు దగ్గర మొరపెట్టుకోవాలి. అది 10 రోజులు వీళ్ళు చేశారు. హల్లెలూయా. మరి వీళ్ళు గొప్ప సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఎంతగానో ఏడ్చాను. ప్రభువా, ఊరికే వచ్చి వెళ్ళిపోవటం కాదు, వాళ్ళు మారాలి, వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవాలి, వాళ్ళ బిడ్డలు మార్చుకోవాలి అని ఏడ్చి ప్రార్థన చేశాను. ఈరోజు గొప్ప సాక్ష్యాలు చెప్పడానికి దేవుడు వాళ్ళని నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇంకా కూడా మరి మీరు ముందుకే అడుగేయాలి, కానీ వెనక్కి అడుగు వేయటానికి వీల్లేదు. ఈ రోజుతో అయిపోతున్నాయి, రేపు నుంచి ఖాళీ కదా, ఇంట్లో ఉంటాం కదా అని చల్లారిపోయే పరిస్థితి తెచ్చుకోకండి. చెప్పాను కదా, అదే సమయంలో మోకరించండి, ప్రార్థనలు చేసుకోండి, బైబిల్ చదువుకోండి, వచ్చిన వాళ్ళు బైబిల్ చదువుకోండి, ఆరాధన చేసుకోండి, పాటలు పాడుకోండి, దేవుని మహిమపరచండి, కానీ చల్లారిపోకండి. మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోవద్దని దేవుడి పేరట మనం చేస్తున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన పట్ల చేసిన మరి ఈ కార్యాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. బిడ్డలారా, మీరు కూడా బ్రదర్స్, మరి మా భార్య వెళ్ళొచ్చింది కదా, నాకు సరిపోదు కాదు. నీ భార్య రక్షణ నీ భార్యదే, నీ రక్షణ నీదే. మారితే వెళ్తావు, మారకపోతే విడవబడతావు. జాగ్రత్తగా. ప్రియమైన దేవుని బిడ్డరా, నేను బిజినెస్కి వెళ్ళాలి కదా, నేను సంపాదించాలి కదా, నువ్వు ముందు దేవుడి పని చేయ్యా, దేవుడు నీకు ఇస్తాడు. ఆ విశ్వాసం ఉండాలి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డరా. మరి వాక్యానికి వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది కాబట్టి వాక్యములకు వెళ్దాం. ప్రకటన గ్రంథం మార్పు చెందాలని దేవుడి పేరట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నానమ్మా. స్త్రీలు కానీ పురుషులు కానీ మారుదాం. కొంచెం ముందుకు చెప్పండి. కూర్చుంటుంది ఈ రోజు కొంచెం సేపు కూర్చో, ఆ పెద్దానికి ఇద్దాం. భయపడి మీకు పర్లేదు కదా, ఓకే. ఈరోజు కూర్చోం, ఆ పెద్ద వచ్చి లేచింది. ఆ తెలుగు ఉందలే, ఓకే, మంచిది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. చాలండి, చాలు. అందరం తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఎలా ఉంటే ఇస్తాడు జీవకిరీటం. మార్పు చెందు, సిద్ధపడు, మార్చుకో జీవితాన్ని, బ్రతుకును మార్చుకో. ప్రతి ఒక్కరం నేను, నువ్వు, మనము ఆ కిరీటం కావాలి అంటే పూర్తిగా మార్పు చెందాలి. మనలో ఉన్న చెత్త చెదారం అగ్నితో కాల్చి వేసుకుందాం బిడ్డలారా. లోకంలో ఏది శాశ్వతం కాదు, ఎవరు మనకి రారు. స్తోత్రం నాయన. నిన్నటి వరకు ప్రభువా సరిచేసావు, మీకు వందనాలు ప్రభువా. వాక్యముతో, ప్రార్థనతో, ఆరాధనతో మా జీవితాలు మార్చుకునేటకు ప్రభువా బిడ్డలనైనా యేసయ్య మార్పు చెందుటకు మీ కృప దయచేశారు సంఘానికి. మీ స్తోత్రం. ఈ రోజు ప్రభువా అయ్యా, ఈ రోజు నుంచి మరి ఆ రోజు వరకు మీరు వచ్చి అయ్యా జయం పొందుకొని ప్రభువా యేసయ్య ఆ రాజ్యం వెళ్ళే వరకు ఎలా ఉండాలో ఈ రోజు నుంచి మాకు నేర్పించండి. ఈ రోజు నుంచి ఎలా ఉండాలో నేర్పించండి దేవా. యేసయ్య మీ స్తోత్రములు. పరిశుద్ధ
పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. బిడ్డలు ఇప్పుడు వరకు నాయన అయ్యా పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు. మరి ముఖ్యంగా ప్రభా నాయన లైవ్ లోకి వెళ్ళటానికి సాక్ష్యాలు చెప్పారు. అయ్యా ఏం పొందుకున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారో సాక్ష్యాలు పొందుకున్నారు. మీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన మీరు ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను తండ్రి. ఇంకా మారని వాళ్ళు ప్రభా, ఇంకా మీ దగ్గరికి రాని వాళ్ళు ప్రభా, అయ్యా మూర్ఖులుగా ఉన్నవాళ్ళు ప్రభా, అయ్యా మీ స్తోత్రం. వాళ్ళని కూడా గద్దించు ప్రభా, భయం పుట్టించి ప్రభానైనా మారు మనసుతో ప్రభా మీ వాక్యము జాగ్రత్తగా విని హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించుటకు కృప దయచేయమని అయ్యా వట్టిదాన్ని మట్టిదాన్ని నన్ను మీ శిలువ చాటున దాచి ఉంచండి. నాలో మీ అమూలమైన మాటలు పెట్టి మీరే నాతో మాట్లాడండి. ఇగో సంఘముతో మాట్లాడండి, సంఘముతో మాట్లాడి మీ నామాన్ని బయట తెచ్చుకుంటారని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ప్రకటన గ్రంథం అంటే అందరికీ తెలుసు. ప్రకటన గ్రంథం అంటే ఏంటి రాజు? ప్రకటన గ్రంథం దేనికి సంబంధించింది? ప్రకటన గ్రంథం అంటే అదే లేదా ఎవరికొంది ఐడియా? ఎవరికి లేదా? దేవుని రాజ్యంలోకి సిద్ధపడు. ప్రకటన గ్రంథం అంటే ఇక మన జీవితంలో లాస్ట్ పేజీ, మన జీవితంలో లాస్ట్ పేజీ. అర్థమవుతుందా? ఇక ప్రకటన గ్రంథం అంటే అయిపోయింది, కొన్ని ఉన్నాయి పేజీలు, 4-5 ఉన్నాయి. లాస్ట్ పేజీ అంటే ఇక ప్రభు దగ్గరికి ఎంతకి సిద్ధపడేది ప్రకటన గ్రంథం. సిద్ధపడితే వెళ్ళేది ప్రకటన, లేదు సిద్ధపడకపోతే నరకానికి కూడా తీసుకెళ్ళేది కూడా ప్రకటనే. ఇక్కడే తీర్పు. ఎక్కడ తీర్పు? ఈ ప్రకటనలోనే ఉంది. గొర్రె పిల్ల తీర్పుగా సర్వోన్నతుడైన ప్రభు వచ్చి తీర్పు తీర్చేది కూడా ఇక్కడే, ఈ లాస్ట్ పేజీలోనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మనం నమ్మాలి. వస్తాడా రాడండి? బ్రదర్స్ చెప్పండి, ప్రభు వస్తాడా రాడా? నమ్ముతున్నారా మీరు? పరలోక రాజ్యం ఉందా? నమ్ముతున్నారా? నరకం ఉందా? చెప్పండి మిమ్మల్ని బ్రదర్, నరకము ఉందా? ఆ బ్రదర్ ఉందా? పరలోక రాజ్యం ఉందా? మరి మారకపోతే నరకము, మారితే పరలోక రాజ్యం. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఏం తీర్మానం చేసుకున్నారు? ఏమనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి? ఎప్పుడు? అయ్యా మారండి. మనకి దేవుడు ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని ఇచ్చాడు, మనల్ని మార్చుకుని ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి. ఆయనకి ఏం ప్రయోజనం లేదు, తర్వాత సేవకులకి ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ గొంతు చించుకొని నా బిడ్డలు మారాలని సేవకులు రక్షణ సువార్త చెప్పుతూ వాళ్ళని సరిచేయటాకే సేవకులు పెట్టాడు ప్రభు. మాకేమన్నా వస్తుందా అంటే ఏమైనా వస్తుందండి మాకు? అయ్యా ఏమన్నా వస్తుందా? మీకేమన్నా వస్తుందా? ఏమొస్తుంది మీకు? అది మీకు దేవుని గురించి తెలుస్తుంది. మాకేమి ఉపయోగం లేదు, కానీ మీకు మాత్రం ఉంది. వింటే, భయం ఉండి వింటే, అర్థం చేసుకుంటే, విశ్వాసం ఉంటే, దేవుణ్ణి చూడాలి, దేవునితో నడవాలి, దేవుని మాట వినాలి అని నువ్వు ఒక తీర్మానం చేసుకుని ఒక సమర్పణ కలిగి ఉంటే నీకే మేలు. హల్లెలూయా, నీకే మేలు. ఎందుకు మేలు తెలుసా? లోకంలో ఆస్తులు అంతస్తులు మనకు రావు, కానీ బిల్డింగులు రావు, కానీ వెండి బంగారం రావు, కానీ ఏమొస్తుందండి? ఆ రాజ్యముకి మనకి పిలుపు వస్తుంది. హల్లెలూయా, ఆ రాజ్యముకి తీసుకువెళ్తానని ఇప్పుడు వాక్యం ద్వారా చెప్పాడు కదా. మనకి మేలు, వింటే మనకి మేలండి.
కాబట్టి విందాం బిడ్డలారా, వదిలిపెట్టేద్దాం లోకం, వద్దు లోకం, వెనక్కి తిరిగి చూడద్దు. ఎవరి పిల్లలు మీరు కూడా తల్లి మాట వింటలేదు, చర్చి కంటే రానంటారంట. కాళ్ళని కొత్త బిడ్డలారా ఏమనుకుంటున్నారు? ఆ పిల్లడు చూడు అని చూడు, నీ వయసే ఉంటుందో మరి నీకంటే చిన్నోడో పెద్దోడు. ఉపవాస ప్రార్థనలన్నీ వాళ్ళ అమ్మన్న రాలేదు కానీ ఆ పిల్లోడు వచ్చాడు. ఆ పిల్లోడు ఎన్ని రోజులు వచ్చాడంటే కంటిన్యూ వచ్చాడు. వాళ్ళ అమ్మ రాలేదు, వాళ్ళ నాన్న రాలేదు. చెప్తున్నాను కదా, పెద్దోడికే కాదు నరకము పరలోక రాజ్యం, పిల్లలకు కూడా. బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి, మంచి దారిలో నడుచుకోవాలి. అప్పుడు మీ భవిష్యత్తు బాగుంటుంది. ఎరా అర్థమవుతుందా మీకు? అందరికీ చెప్తున్నా, మీ అమ్మ మాట వింటావా నువ్వు? ఎరా వింటాడా? వీడు ఒక్కడే వింటాడు. వినాలి, ఓకేనా? అమ్మని ప్రేమించాలి. మీ నాన్న తప్పు చేస్తే గద్దించు, ఏం కాదు. ఎందుకు నాన్న అట్లా అంటావు, ఎందుకు నాన్న అట్లా తాగుతావు అనండి, పర్వాలేదు. పిల్లలన్నా అంటే బుద్ధి వస్తుంది ఆ తండ్రులకి. చెప్తారు మరి, నీకు బుద్ధి లేకపోతే, నీకు జ్ఞానం లేకపోతే పిల్లలే చెప్తారు. అలా వెళ్ళినాడు ఇంట్లో, ఏమన్నాడు? చర్చికి వెళ్ళొద్దు అన్నాడా? ముగ్గురు అన్నాడా? అంటే ఏమన్నారు మీరు? అప్పుడు ఏం చేస్తున్నాడు? వంట చేసి వచ్చేసారు. ఆయనకి అంత తొందరగా బుద్ధి వస్తే ఆడెందుకు మనిషి చెప్తాడు? వాడు మనిషి కాదాడు, ఆడ మూర్ఖుడాడు. ఏమన్నాడండి? మరొకసారి చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎప్పుడు శోధనలు వస్తాయంటే దేవునితో నడవాలన్నప్పుడు, దేవునితో ఉండాలన్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళాలన్నప్పుడు శోధనలు మనకు వస్తూనే ఉంటాయి. వాటిని జయించాలి మనం. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడో కాదు శోధన, ఆ అమ్మాయికి శోధన, చర్చికి వెళ్తే చచ్చిపోతానంటాడు దాని మొగుడు, ఈమె మొగుడేమో సస్తానన్నాడా పోతానన్నాడు. ఏం తెచ్చాడు రా? మటన్ చిన్న వండిందా పోనీయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధకుడు మనల్ని శోధిస్తాడు. చర్చికి వెళ్ళొద్దంటాడు ఒకడు, వండి ఇక్కడ నాకు పెట్టి నా ఎదురుగా కూర్చోని తినే వరకు. ఎందుకో తెలుసా? వాడు దుర్మార్గుడు కాబట్టి, దేవుడు వాడికి వద్దు కాబట్టి భార్యను కూడా వెళ్ళకుండా చేయటానికి శోధకుడు ఇట్లాగా వాళ్ళ భర్తల్లో ప్రవేశిస్తాడు. శోధకుడు ప్రవేశించినప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడతారు. వాడు శోధకుడు అంటే సాతానుగాడు, దెయ్యము. వీడి భర్తలో, ఆమె భర్తలో, అందరి భర్తల్లో ప్రవేశించి వాడు శోధిస్తూ ఉంటారు. శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు. శోధన వచ్చినప్పుడు ఏం చేయాలంటే శోధనని జయించాలి. ఏం చేయాలండి? శోధన వస్తుంది, నీ భర్తలోకి దెయ్యం వచ్చింది, నీ భర్తకు తెలియదు, వాడు వచ్చేసాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి నీ భర్తలో ఉన్నవాడిని నువ్వు జయించాలి. హల్లెలూయా. నీ భర్తలో ఉన్నవాడిని జయించాలి. ఎలా జయించాలమ్మా? మోకరించు, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ప్రభువా, నా భర్తలో ఉన్న దురాత్మను కాల్చేయండి, దురాత్మని లయపరచండి ప్రభువా, వాడిని తీసేయండి ప్రభువా, నా భర్తను మార్చండి. ఇది ప్రార్థన. అర్థమవుతుందా? అప్పుడు మనం జయించగలుగుతాం. ఉపవాసం ఉండు, ప్రతి శుక్రవారం ఉండు, ప్రార్థన చేయి. నీ భర్తలోంచి వాడు వెళ్ళిపోతాడు. ఉండడు. నువ్వు విసుకక ప్రార్థన చేయి.
చేస్తూనే ఉండు. వాడే విసుగుపోయి వాడు వెళ్ళిపోతాడు. అది చేయమంటున్నాడు ప్రభు. ఇంకేమన్నాడండి? 10 దినములు శ్రమ కలుగును. ఎన్ని దినములంట? 10 దినములు మీకు శ్రమ కలుగును. ప్రభు మనకి క్లియర్ గా చెప్తున్నాడు, అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. ఎప్పుడు ఉంటాయి ఆ శ్రమలు? ఉండవంటున్నాడు ప్రభు. బిడ్డ, నువ్వెంత భరిస్తావో నేను అంతే శ్రమ పెడతాను. తర్వాత నేను సంతోషాన్ని ఇస్తాను, నేను ఆనందాన్ని ఇస్తాను. ఆ 10 రోజులు జాగ్రత్తగా ఉండు. 10 రోజులే పెడతాను, తర్వాత పెట్టండి నీకు. ఆ 10 రోజులు ఏం చెయ్యి? జాగ్రత్తగా శోధనని జయించు. వచ్చే శోధనని ఏం చెయ్యి? జయించు. నీ భర్త నుంచి వస్తుందా? జ్ఞానం తెచ్చుకో, ఆలోచన తెచ్చుకో. అపవాదిగాడే పెడుతున్నాడు ఇది అని మోకరించి ప్రార్థన చేయి. పక్కోళ్ళ నుంచి వస్తుందా? అత్త నుంచి వస్తుందా? మామ నుంచి వస్తుందా? పొరుగువారి నుంచి, పక్కోళ్ళ నుంచి వస్తుందా? ప్రార్థన చేయి. జయించడానికి ప్రయత్నించు. 10 రోజుల తర్వాత ఏమవుతుందంటండి? శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఏమంటండి? 10 రోజులే నీకు శ్రమ కలుగుతుంది. మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండు? 10 రోజులు శ్రమ వస్తుంది. తర్వాత నువ్వేం చేస్తావంటే నమ్మకంగా ఉండు. ఎవరికి నమ్మకంగా ఉండాలి? ఎవరికండి? ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో, మందిరానికి వెళ్ళే జీవితంలో, క్రమంగా సమయానికి వెళ్ళే జీవితంలో, ప్రార్థన చేసే విషయంలో, కన్నీరు విడిచే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, దేవుడిని మహిమపరిచే విషయంలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఈ 10 రోజులు ప్రార్థన అయిపోయింది కదా, ఇక రేపు నుంచి నేను లోక సంబంధంగా జీవిస్తాను. నమ్మకంగా ఉండమన్నాడు. ఏమన్నాడు? నమ్మకంగా ఉండు. నీ నమ్మకాన్ని పైనుంచి ఆయన చూస్తున్నాడు. నీ యథార్థతను చూస్తున్నాడు, నీ మాట తీరు చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ నడక పడక సమస్తం చూస్తున్నాడు. మనము భయపడి నా ప్రభుకి నేను నమ్మకంగా ఉంటే మనకి ఏమిస్తానన్నాడు? నువ్వు నమ్మకంగా ఉన్నావనుకో నా కుమారుడా, నా కుమార్తె, ఎక్కడ పడిపోవద్దు, చల్లారిపోవద్దు, తొట్టిలద్దు, త్రోవ తప్పద్దు, నోరు జారనివ్వకు, చెడుని చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. ఈ 3 కంట్రోల్ చేసుకుంటే చాలండి. మనం కళ్ళు, చెవులు, నోరు, వీటికి మనం ఏం వేసుకోవాలి? చిక్క వేసుకోవాలి, బంధించేయాలి వీటిని. అప్పుడు మనం పాపము చేయలేము, పాపము చూడలేము. అర్థమవుతుందా? ఎప్పటి వరకు నమ్మకంగా ఉండగలుగుతాము? ప్రభువు జీవ కిరీటం ఇచ్చే వరకు. హల్లెలూయా, హల్లెలూయా. జీవ కిరీటం ఇక్కడికి వచ్చి ఇస్తాడా? ఎక్కడిస్తాడు? మరి జీవ కిరీటం ఎక్కడిస్తాడు? పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. అక్కడ మనకి కూర్చోబెట్టి జీవ కిరీటము మనకిస్తానంటున్నాడు. అది కావాలా? ఈ అపవాదిగాడు నరకానికి తీసుకెళ్ళి అగ్ని ఆనతో పురుగు చావాలి, ఈ ప్లేస్ కావాలా? ఏది కావాలి మనకి? ఏం రాజు? ఏది కావాలండి మనకి? కొన్ని రోజులు శ్రమలు ఉంటాయి మనకి, కొన్ని రోజులు లోకంలో శ్రమలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అపవాదిగాడు ఏళ్తున్నాడు ఈ లోకాన్ని. అపవాదిగాడు ఏళ్తున్నాడు కాబట్టి మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం కాబట్టి వాడికి మనకి శత్రుత్వం కాబట్టి వాడు మనకి శ్రమలు పెడతాడు. మనకి శత్రువా కాదా? ఎవరికి శత్రువు? తండ్రికి శత్రువాడు. ఎందుకు తండ్రికి శత్రువు? పరలోకం నుంచి వాడికి ఒక్క తన్నుదంత కింద పడ్డాడు కదా, అందుకు దేవుడికి శత్రువాడు. మరి ఆయన బిడ్డలమైన మనకి కూడా శత్రువాడు. మరి ఏం చేస్తున్నాడు వాడు? ఆయన మీద కోపం మనమే చూపిస్తున్నాడు. ఎవరి మీద కోపం? దేవుని మీద కోపము అపవాదిగాడు ఎవరి మీద చూపిస్తున్నాడు? ఆయన బిడ్డలమైన మనము, ఆయన రక్తంలో కడగబడ్డ మనము, రక్షణ పొందుకున్న మనము, ఆయన ప్రతి వారము ఆరాధిస్తున్న మన మీద వాడు చూపిస్తున్నాడు. ప్రార్థన చేస్తావా? ఆరాధన చేస్తావా? పాటలు పాడతావా? చర్చికి వస్తావా? నువ్వు నీ మొగుడిలో దూరుతా, నీ మొగుడిలో దూరుతా, రెచ్చగొడతావండి, నిన్ను తన్నెల
లేకపోతే చర్చికి వెళ్ళకుండా ఆపేస్తాడు. చూడు అంటున్నాడు వాడు, చూడు అంటున్నాడు, సవాల్ చేస్తున్నాడు, మనకి సవాల్ చేస్తున్నాడు బిడ్డలారా. అయితే మనం ఏం చేయాలి? వాడు గెలవాలా మనం గెలవాలా? ఏమ్మా వాడు ఎవడసలు? వాడు లోకంలో ఉన్న ఒక దురాత్మ, దెయ్యమాడు. మరి సజీవుడైన దేవుడు ఆకాశాన్ని ఆశీనుడుగా ఉన్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ సజీవుడైన దేవుడికి ఈడికి పోలికేమన్నా ఉందా? ఏమండి? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డరా, ఆ ప్రభుని ఆధారం చేసుకోవాలి, ఆ ప్రభు మీద ఆనుకోవాలి. విశ్వాసముతో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. ఎందుకు మారడు నీ భర్త? ఎందుకు మారడు? మారుతాడు. నీకు విశ్వాసం ఉండాలి, నీకు విశ్వాసం ఉండాలి. కన్నీరు విడువు, విశ్వాసం ఉండాలి. నువ్వు 1 రోజు 2 రోజులు ప్రార్థన చేస్తే మారడండి. ఇదిగో ఈయన ఎక్కడుండాలో తెలుసా? ఈయన ఎక్కడుండాలో తెలుసా? లోకములో ఉండాలి. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? దేవుని మందిరంలో దేవుడు సొత్తుగా ఉన్నాడా లేదా? ఎందుకున్నాడు? ప్రార్థన చేశారు, మీరే చేయాలి. భర్తల కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసింది కుటుంబం కోసం కన్నీళ్లు కార్చాలి, భర్తను మార్చుకోవాలి, బిడ్డలు మార్చుకోవాలి. అర్థమవుతుందా? కుటుంబాన్ని ఏకంగా కట్టుకోవాలి. ఆ బాధ్యత ఒక స్త్రీకి మాత్రమే ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? ఏమన్నాడు చదవండి అక్కడ మళ్ళీ. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరణం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్తున్న మాట సంఘానికి దేవుడు చెప్పాడు, చెవులు ఉంటే మనం వింటాం. హల్లెలూయా. మనందరికి చెవులు ఉన్నాయా? చూపించండి. ఏమో డౌట్ నాకు, ఎవరన్నా లేవేమో అని. ఉన్నాయా చెవులు? లోపల ఉన్నవాడు ఎవరాడు? చెవులు ఉన్నాయా నీకు? చూపించండి. ఉన్నాయి కదా. ఒకడేనా? ఎవరున్నారు అక్కడ? ఏం రమేష్, వినపడుతుందా నీకు? మార్పు చెందండి. చిన్నపిల్లలేం కాదు మీరు, వినాలి. ఓకేనా? మీ అమ్మ మీ నాన్న నీకు శాశ్వతం ఉండరు, ఆయన శాశ్వతం నీకు. మనము దేవుని మాటలు విన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మాటల్ని గట్టిగా పట్టుకుంటాం, హృదయంలో దాచుకుంటాం, నెమరు వేసుకుంటాం. ప్రభు ఏం చెప్పాడు? 10 రోజులు నీకు శ్రమ వస్తుంది. శ్రమ తర్వాత నువ్వు ఎప్పటి వరకు? మరణ వరకు నాకు నమ్మకంగా జీవించు. నువ్వు నమ్మకంగా నాకుంటే నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. నమ్మకంగా ఉంటారా? ఎవరండి అనేది? రాజు నువ్వు చెప్పలేదు. ఉంటావా? నమ్మకంగా ఉండాలి. మనం అందరం కూడా బ్రదర్స్ నమ్మకంగా ఉంటారా? ఎవరికి? ఎవరికండి? యేసయ్యకి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా ఉంటారా? నమ్మకంగా ఉండాలి. రెండోది అదే ప్రకటన 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాక్షిలో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఏమంటే వీళ్ళు ఎవరంట? పైనోళ్ళు పవిత్ర. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు అంటే ఇప్పుడు తెల్లని బట్టలు కట్టుకొచ్చారండి అందరూ. దీని మీద ఏమన్నా పడుతుందని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అవునా కదా? కొంచెం ఏదన్నా ఇప్పుడు వడ్డించేటప్పుడు తినేటప్పుడు అమ్మో పూల పడుతుందేమో, లేకపోతే చాయ్ పడుతుందేమో, లేకపోతే అంటుకుంటే చాలా కష్టమో ఈ బయట చీరతోటి అని అనుకుంటామా లేదా? ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డరా, అపవిత్ర పరుచుకోని అంటే చాలా జాగ్రత్తగా చూసుకున్నారంట.
చాలా జాగ్రత్తగా చూసుకున్నారంట. ఏంటి? తెల్లని వస్త్రములు. అంటే తెల్లని వస్త్రములని అక్కడ చెప్పాడు, కానీ తెల్లని వస్త్రం కాదండి, మన ఆత్మీయ జీవితం. మన ఆత్మీయ జీవితము హృదయం ఎలా ఉండాలంట? తెల్లగా ఉండాలి. మనిషి నల్లగా ఉన్నా పర్వాలేదు, హృదయం ఎలా ఉండాలి? అది ప్రభువు చూస్తున్నాడు. అది వస్త్రంతో పోల్చాడు ఆయన. ఎలా ఉండాలంటే తెల్లగా ఉండాలి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేన్ని? హృదయాన్ని. అన్నిట్లకంటే ఘోరమైనది, బహు పాపము చేసేది ఏంటి? హృదయము. ఎప్పుడు? నువ్వు దేవుణ్ణి తెలుసుకోకముందు, బాప్తిసం తీసుకోకముందు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, నువ్వు దేవుడికి దగ్గర కాకముందు నీ హృదయం అంతా ఏముంది? పాపము, చీకటి, లోకము, ఆశలు, కోరికలు నిండిపోయినాయి. ఇప్పుడు నువ్వు అన్ని విడిచిపెట్టేసావు కాబట్టి నీ హృదయము ఖాళీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా తెల్లగా ఉండాలి. హల్లెలూయా. ఇది ఆఖరి పేజీ అని చెప్పాను నేను. ఇక వెనక్కి తిరిగి వెళ్ళావనుకో మళ్ళీ తిరిగి రాలేను. ఇక అయిపోయింది, కథం. వాడు తాడేసుకున్నాక వెళ్ళిపోతాడు నిన్ను. అర్థమవుతుందండి? అపవిత్రపరచుకోలేదంట వస్త్రాన్ని. అది చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. కాబట్టి చదవండి. వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. వస్త్రములు ధరించుకొని నాతో కూడా తెల్లని వస్త్రములు. ఏ వస్త్రాలండి? తెల్లని వస్త్రం ధరించుకొని, తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ సంచరిస్తారు? ఎక్కడండి? పరలోకంలో. అంటే ప్రభు ఎక్కడైతే సంచరిస్తున్నాడో, అంటే సంచరించటం అంటే నడుచుకుంటూ వెళ్తున్నారు ఆయన, నాతో కూడా మీరు కూడా నా బిడ్డలుగా మీరు కూడా సంచరిస్తారు. ఎప్పుడు? తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు అంటున్నాడు. అంటే మరి తెల్లని వస్త్రములు కావాలా వద్దా? కావాలా వద్దా? ఎంతమందికి తెల్లని బట్టలు అంటే ఇష్టం? తెల్ల బట్టలు అంటే ఎంతమందికి ఇష్టం? ఇష్టమా? మరి వేసుకోలేదు కదా రాజు. దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, తెలియని బిడ్డలకి నేర్పిస్తున్నాడు. ఏం వేసుకోవాలంట? మందిరానికి వచ్చినప్పుడు ఏం వేసుకోవాలండి? తెల్లని వస్త్రాలు కదా. కనీసం మందిరానికి మాత్రం ఒక ఆదివారము మరి తెల్లని వస్త్రాలు వేసుకుందాం. తర్వాత 6 రోజులు మరి కలర్ బట్టలు వేసుకుందాం. ఎందుకంటే లోకంలో ఉంటాం, పనికి వెళ్తుంటాం, పని చేస్తుంటాం. మరి తెల్లని అయితే పాడైపోతాయి. తెల్లని వస్త్రములు ఎవరైతే వేసుకుంటారో నాతో కూడా సంచరిస్తారు అంటున్నాడు ప్రభు. ఎవరితో సంచరిస్తామంట? యేసయ్యతో సంచరిస్తామని ప్రభు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించు. ఎవరు? జయించు. ఎవరైతే జయిస్తారో వాళ్ళు తెల్లని వస్త్రములు ధరిస్తారు అన్నాడు. ఏం జయించాలండి అమ్మా? అపవాదాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. జయ జీవితం కావాలి. ఈ రోజు నుంచి మనకి ఏ జీవితం కావాలి? జయ జీవితం. నిన్నటి వరకు ఏం చేశాము? పాపాలు ఒప్పుకున్నాము, విడిచిపెట్టేశాము. ప్రభువా నేను అలా ఉండను, అలా మాట్లాడను, ఆ దారిలోకి వెళ్ళను, ఇదిగో ఎక్కువ వాక్యం వింటాను, ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసేదాన్ని కాదు, వాక్యం అంటే ఇష్టపడేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నీ మాటలు విని నేను చేస్తాను. హల్లెలూయా. జయ జీవితం ఇది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది నీ జీవితంలో. ఏ జీవితము? జయ జీవితం. అవునా కాదా? లోకానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, చీకటికి దూరంగా ఉండాలి, మరి ముఖ్యంగా అపవాది గారికి దూరంగా ఉండాలి. అప్పుడు జయించగలుగుతాం. చదవండి. గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక. ఏమంటే ఎప్పుడైతే తెల్లని వస్త్రములు వేసుకున్నా నువ్వు నేను మనం జయించిన జీవితాన్ని జీవిస్తే, లోకాన్ని జయిస్తే, పాపాన్ని జయిస్తే నీ పేరు ఎక్కడి నుంచి తీసాడంట? జీవ గ్రంథంలో
జీవ కిరీటము పెడతానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ మాటలు నెమరు వేసుకుంటూ హృదయంలో ఆనందముతో సంతోషముతో ప్రభుతో నడుద్దాం. హల్లెలూయా. పాపంలో కాదు, ప్రభుతో నడుద్దాం. ఎంత మాత్రం ఏం చేయడంట, ఒకవేళ పేరు లేదనుకోండి, మనం క్రియలు సరిగ్గా లేవు, మళ్ళీ మళ్ళీ లోకంలో పడిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం, ఆయన మాటలు మన చెవిలో ఎక్కట్లేదు, పేరు ఏం చేస్తాడు, కొట్టి పడతాడు అవుతాడు. కొట్టేసాక మనం వెళ్తామా? ఎందుకు? ప్రభు చెప్తాడు, ఓ మూర్ఖుడా, నేను చెప్పాను నీకు క్లియర్గా చెప్పాను, నా మాటలు నీ చెవిన పడలేదు, నిర్లక్ష్యం చేసావు, నీ పేరు నేను ఎంత మాత్రం కూడా పెట్టను, తీసేస్తా, ఎంత మాత్రం కూడా ఉంచను, కొట్టేస్తా. ఇక్కడేమన్నాడు, ఎంత మాత్రము ఎవరు కూడా నీ పేరు తీయను, కొట్టేయను అన్నాడు. ఇంకేమన్నాడు చదవండి. నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. చాలు. నా తండ్రి ఎదుట దూతల ఎదుట ఆయన పేరు నేను ఒప్పుకుంటాను అన్నాడు. అతని పేరు ఒప్పుకుంటాను అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, తీర్పులో తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడు, అక్కడ కుమారుడు అయిన యేసయ్య ఉంటాడు, తర్వాత దూతలు కూడా ఉంటారు. యేసు ప్రభువుని అడుగుతాడు, ఎవరు? తండ్రి. నాయనా, మరి లోకానికి వెళ్ళావు కదా, జయించటానికి, వాళ్ళని మార్చటానికి, వాళ్ళని రక్షణ పొందుకుంటానికి నువ్వు శ్రమపడి ప్రాణం పెట్టి వెళ్ళావు కదా, ఎవరెవరు గుణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆత్మీయత ఎలా ఉంది, ఎంతమంది సాక్ష్యాలు చెప్పారు, ఆ విధంగా జీవిస్తున్నారా బ్రతుకులు మార్చుకుని, లేదా ఇంకా అలాగే ఉన్నారని యేసయ్యని అడుగుతాడు. ఎవరిని? యేసయ్య. అడిగినప్పుడు యేసు ప్రభు, తండ్రి, మరి నువ్వు నిర్మించుకున్న సేవకురాలు ప్రతి వారం అడుగుతుంది, మరి మీరు సాక్ష్యాలు ఉన్నాయా, దేవుడు ఏమన్నా చేశాడా, వాక్యం ద్వారా మీ జీవితాలు మారినాయా, మీ బ్రతుకులు మారినాయా, మరి సాక్ష్యం చెప్పండి అంటే ఒక్కరు కూడా లెగలేదు తండ్రి, ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పలేదు అని నిన్న పోయిన వారం సంగతి యేసయ్య చెప్పాడు. నిన్న సంగతి మళ్ళీ యేసయ్య చెప్పాలి. చెప్పినప్పుడు, తండ్రి, మరి ఈ కృపా ప్రార్థన మందిరం ఉంది, ఒక చిన్న మేడగది, మరి అక్కడ ఉపవాస ప్రార్థనలో అందరూ మార్పు చెందారు, వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు, నా నామములో అందరూ సాక్ష్యాలు చెప్పారు. హల్లెలూయా. నా నామములో సాక్ష్యాలు చెప్పారు అని యేసు ప్రభు ఎవరి ముందు చెప్తున్నాడంట? తండ్రి ముందు, దూతల ముందు సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ కిరీటం ఇవ్వటానికి ముందుకు వస్తాడు. హల్లెలూయా. అందుకు సాక్ష్యాలు చెప్పాలి. అక్కడ ఏమన్నాడు? మళ్ళీ చదవండి ఆ మాట. అంతే కదా. మూడు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రంలో ధరించుకును, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమో తుడుపు పెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందను. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. తండ్రి ఎదుటను దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుందును. ఉదాహరణకి సుశీలమ్మ ఉంది. సుశీలమ్మ ఏమైనా సాక్ష్యం ఉందా అని అడిగాను. టక్కన లేచి, అమ్మ ఇదిగో నేను ఈ వాక్యం ద్వారా, లేకపోతే ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ఇది నేర్చుకున్నాను, ఇది వదిలిపెట్టేశాను, ఈ దేవుని హత్తుకుని జీవించాలని తీర్మానం చేసుకున్నాను అని అన్నప్పుడు యేసు ప్రభు ఈమె పేరే చెప్తాడు. అర్థమైందా మీకు? అర్థమయ్యేలాగా చెప్పాను మీకు నేను. అతని పేరు నేను చెప్పేదాను అన్నాడు. అన్నాడా మాట? అతని పేరు నేను చెప్పేదాను అన్నాడు. ఒప్పుకుందును అన్నాడు. సంఘం ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు సాక్ష్యం? సుశీలమ్మ చెప్పింది. కాబట్టి ఈమె పేరే ఒప్పుకుంటున్నాడు. అక్కడ ఈమె పేరే ఒప్పుకుంటున్నాడు. చెప్పలేదనుకోండి, వాడు చెప్పలేదు తండ్రి అని చెప్పేస్తాడు. వాడు ఏం చేస్తాడు? కొట్టేస్తాడు. అందుకే సాక్ష్యాలు చెప్పాలి. బూది గంటల వరకు మీరు నాకు సాక్షిగా ఉండండి అన్నాడు. ఏది? కనీసం మందిరం
మందిరంలోనే నీ సాక్ష్యం చెప్పట్లేదు, ఎలా తెలుస్తుంది? నీ ఆత్మీయ జీవితం ఏమైంది అన్నది మాకు ఎట్లా తెలుస్తుంది? ఎవరికి? తండ్రికి. కొన్ని పాస్టర్లకు చెప్పొద్దు, ఆయన వినాలి కదా, ఆయన సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నాడు. నీవు సాక్ష్యం ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నాడు. మరి చెప్తున్నావా లేచి? ఒకసారి కాబట్టి ఒకసారి అన్నా చెప్తున్నావా? అక్కడ రాయబడ్డదండి, నేను చెప్పట్లేదు, రాయబడ్డదా జీవా? మరి ఎందుకు సాక్ష్యాలు చెప్పరు మీరు? ఎవరు వింటారనా? వినాలనే చెప్పమన్నాడు దేవుడు, వినాలనే చెప్పమన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో మన జీవితంలో అదే చెప్పాలి, అబద్ధమే చెప్పకూడదు కదా. తండ్రి ఎదుట, దూతల ఎదుట ఆ తండ్రి పేరు నేను ఒప్పుకుందును. ఎందుకు? ఈ లోకానికి ప్రభు వచ్చాడు కాబట్టి తండ్రి ప్రభుని అడుగుతున్నాడు, తండ్రి ప్రభుని అడుగుతున్నాడు. మన సాక్ష్యాలు విన్న యేసయ్య తండ్రి ఎదుట చెప్తాడు. అర్థమవుతుందండి? ఆ మాట సంఘానికి చెప్తున్నాడు, చెవులు ఉన్నవాళ్ళు వినుగాక అన్నాడు. 3వ చూడండి, 4వది అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, 7వ అధ్యాయము 7:14 అండి. అయ్యా నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకునేది. చాలండి. ఏమంటున్నాడు? అయ్యా ఇది నీకే తెలియను, మీకే తెలియను. అయ్యా ఇది మీకే తెలియను. అవును, మన సంగతి ఎవరికి తెలుసు? మన సృష్టించిన మన ప్రభుకే తెలుసు. పక్కోళ్ళకి తెలియదు, ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఆఖరికి పక్కనున్న భర్తకే తెలీదు. ఎవరికి తెలుసు? మరి నిన్ను కన్నా నీ తండ్రికి తెలుసు, నిన్ను కన్నాడే ఆయనకి తెలుసు. అయ్యా మీకే తెలియను, కాకపోతే గొర్రె పిల్ల రక్తములో వాళ్ళ బట్టలు ఉతుక్కున్నారు అంటున్నాడు. తమ వస్త్రములను ఉతుక్కొని ఏం చేశారట? వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు తన వస్త్రములు ఎలా ఉతుక్కున్నారంట? గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కున్నారు. ఎలా ఉతుక్కున్నారు? చాలా తెల్లగా ఉతుక్కున్నారు, చాలా తెల్లగా ఉతుక్కున్నారు. ఏ రక్తంలో? గొర్రెపిల్ల రక్తంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్త్రములు ఉతుక్కున్నారు, వాళ్ళ బట్టలు ఉతుక్కున్నారు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. గొర్రెపిల్ల రక్తము మనకి ఏం చేస్తుంది? గొర్రెపిల్ల రక్తము మనకి ఏమి ఉపయోగపడ్డది? రక్షణ ఇచ్చింది కదండి. అర్థం కావట్లేదా మీకు? వదుకుతేమంటే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మరణించి రక్తాన్ని చిందించి ఆ రక్తంతో నీ పాపం కడిగాడు కదా, అదే రక్తంతో నిన్ను రక్షించాడు కదా. ఆ గొర్రె పిల్ల యేసయ్య. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ రక్తంతో మన పాపాలు కడిగేసి మన దేహాల్ని ఏం చేశాడు? తెల్లగా చేశాడు. హల్లెలూయా! తెల్లగా చేశాడు. రక్షింపబడ్డ మా బిడ్డలం మనం. ఆయన సొత్తై ఉన్నాం, ఆయన బిడ్డలై ఉన్నాం. తెల్లగా ఉతుకున్నారంట బట్టలు. దేంట్లో? గొర్రె పిల్ల రక్తములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లగా కడుక్కుని కూడా ఇంకా మలినం అంటుకుందా మనలో? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. చూపుల్లో, మాటల్లో, ఆలోచనలో, నడవడిలో, ప్రవర్తనలో పాపం మలినం అంటుకుందేమో. తెల్లగా ఉతుక్కున్నారయ్యా. గొర్రెపిల్ల రక్తంలో తెల్లగా ఉతుక్కున్నారయ్యా. ఉతుక్కున్నట్టు ఉన్నావా మనం? చెప్పండి, నిజం చెప్పండి. ఉతుక్కున్నట్టుగానే
ఇలా తెల్లగానే ఉందా వస్త్రము? లేదు, మలినమైపోయింది. అది మలినమైపోయింది. ఇప్పుడు ఏమైనా దేవుడు పెట్టారా? మరకలు పడ్డది, డాగులు పడ్డాయి దాని మీద. ఇప్పుడు తెల్లగా లేదు ఆ వస్త్రము. గొర్రె పిల్ల రక్తంలో కడిగాడు వచ్చి ఆయన, కానీ మనము తెల్లగా అట్లా ఉంచుకోలేదు, దాన్ని మహింపరచలేదు, దాన్ని కాపాడుకోలేదు. మనం నిజంగా మన రక్షణ కాపాడుకుంటున్నామా? పరిశుద్ధులుగానే ఉన్నామా? మనం ఎక్కడున్నామండి? హృదయం సరిగ్గా ఉందా? ఆత్మ సరిగ్గా ఉందా? చూపు సరిగ్గా ఉందా? మాట సరిగ్గా ఉందా? నడవడి సరిగ్గా ఉందా? ప్రవర్తన సరిగ్గా ఉందా? ఏది సరిగ్గా ఉంది? వస్త్రం ఎక్కడ తెల్లగా ఉంది? లేదు బిడ్డరా, లేదు. ఆ గొర్రె పిల్ల రక్తంలో కడుక్కున్నాం, కానీ ఆ గొర్రె పిల్ల బలైంది మన కోసం, కానీ కడుక్కున్నామని చెప్పుతూ మనం మోసం చేసుకుంటున్నాం. మనం మోసం చేసుకుని జీవిస్తున్నాం. కానీ దేవుని దృష్టికి మనం వెళ్ళి నిలబడితే ప్రభు ఏమంటాడో తెలుసా? నీ గుడ్డలు మురికి గుడ్డలుగా ఉన్నాయి. నీ రక్షణ నా దృష్టికి మురికి గుడ్డలుగా ఉన్నాయి. అవును, నిజమే. మురికి గుడ్డలుగానే ఉన్నది మన రక్షణ. పాపంలోనే ఉంది, అపరాధ దోషంలోనే ఉంది. ఇంకా ఏమన్నాడండి? చదవండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పుదు. ఏమంటే ఏం చేస్తున్నారంట? తన గుడారము వారి మీద కప్పుదు. పైన ఏమన్నాడు? ఆయన సింహాసనం దగ్గర ఏం చేస్తున్నారంట వీళ్ళందరూ? సింహాసనుడైన వాడు తానే తన అందువలన వారు దేవుని సింహాసనం ఎందువలన మైలమైపోయిన ఈ వస్త్రముల గురించి అందువలన సింహాసనం దగ్గర ఏం చేస్తున్నామంట? మనం ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. తానే ఆయన వారి మీద ఆయన గుడారము కప్పును. హల్లెలూయా, హల్లెలూయా. వారి మీద అంటే ఇప్పుడు మనమే ఉన్నాం. మనము రాత్రులు పగలు ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన గుడారము మన మీద కప్పుతున్నాడు. గుడారము అంటే ఆయన దేహము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంది? యేసయ్య గుడారం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందండి. పరిశుద్ధమైన ఆ గుడారము మన మీద ఒక వస్త్రం వల్లే కప్పుతున్నాడు. కప్పుతున్నాడమ్మా. నిన్ను నన్ను ఆ మలినము నుంచి, ఆ పాపము నుంచి కప్పుతూ ఉన్నాడు మన మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా ఇంకా మనలో లోటుపాట్లు ఉన్నాయేమో, మనం సరి చేసుకోవాలని దేవుడి పేరుట మనం చేస్తున్నాను. చూడండి, 4వ ప్రకటన 20:14 చదవండి. 20 అధ్యాయం 14. 20 అధ్యాయం 14. ఒక్క 10 నిమిషాల్లో మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఏమంటే మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. మరణం ఏం చేస్తుందంటే మృతుల లోకములో పడేస్తుంది. మరణము మృతుల లోకంలో పడేస్తుంది. అర్థమైందా? ఎక్కడ పడేస్తుందంట? అగ్ని గుండంలో పడవేయబడును. దేన్ని? మరణాన్ని. మరణాన్ని మృతుల లోకము ఎక్కడ పడేస్తుందంట? అగ్ని గుండములో. మనం అందరం మరణిస్తామా లేదా బ్రదర్స్? చచ్చిపోతామా చచ్చిపోమా? ఇవాళ కథే రేపు కథే ఎల్లుండి 70, 80, 90, 100 కూడా ఉంటారు చాలా మంది కదా. ఎప్పుడైనా సరే
మరణం అన్నది తప్పదు కదా. తర్వాత ఈ మరణించిన ఈ వ్యక్తి ఎక్కడ వెళ్ళాలంట? ఎక్కడికి వెళ్ళాలంట? మృతుల లోకములోకి, తర్వాత అగ్ని గుండంలోకి వెళ్ళాలి. మృతుల లోకంలోకి వెళ్ళాలి, తర్వాత అగ్ని గుండము. ఒక విషయం చెప్తాను, మృతుల లోకము అంటే మనం అందరం చచ్చిపోయాక పాతాళంలో ఒక మృతుల లోకం ఉంది. పాతాళంలో మృతుల లోకం ఉందండి. అక్కడ చచ్చిపోయిన ఈ శవాలన్నీ అక్కడికి వెళ్తాయి. నువ్వు కానీ నేను కానీ మనం అందరం కూడా ఏంటవి? చచ్చిపోయిన ఆత్మలు ఎక్కడుంటాయి? మృతుల లోకము, అదొక లోకం అన్నమాట, అందులో ఉంటాయి. తర్వాత తీర్పు రోజున ప్రభు ఏం చేస్తాడు? గొర్రెల్ని ఒక చోట, మేకల్ని ఒక చోట వేరు చేసేస్తాడు. మరి మేకలు ఏం చేస్తాడంటే అగ్ని గుండంలో పారవేస్తాడు అని వాక్యం చెప్తుంది. పారవేస్తాడు అని వాక్యం చెప్తుంది. మరి అగ్ని గుండంలో పారవేయటం మనకు ఇష్టమా? ఏమండి బ్రదర్స్, అగ్ని గుండంలోకి వెళ్ళటం ఇష్టమా? మరి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి రాజు? పరిశుద్ధంగా మరణం అంతవరకు జాగ్రత్తగా జీవించి, మన ముందు వాక్యం చదువుకున్నాం కదా, జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమన్నాడండి? అగ్ని పడవేయబడును. ఈ అగ్ని గుండము రెండవ మరణం. ఈ అగ్ని గుండము రెండో మరణం. ఎవని పేరైనను, సరిగిన అందరూ, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల, రాయబడని అట్లు కనపడిన ఎడల వాడు అగ్ని గుండంలో పడవేయబడును. ఇది రెండో మరణం. ఇది రెండో మరణంలో జాగ్రత్తగా ఉండండి. మరొకసారి చదువుతా. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గుండంలో పడవేయబడును. ప్రభు చూస్తాడు, జీవ గ్రంథాన్ని తీసి చూస్తాడు. ఒకవేళ నా పేరు లేదనుకోండి, ఎక్కడ పడేస్తాడంటే అగ్ని గుండంలో పాడవేస్తాను అంటున్నాడు. ముందు మనం చదువుకున్నప్పుడు ఎంత మాత్రము నీ పేరు తుడిచిపెట్టాడు అన్నాడు. అంటే దేవుని మాటకు చెప్పున నడుచుకుంటున్నావు కాబట్టి, తెల్లని వస్త్రము ధరించుకుని ఉన్నావు కాబట్టి, దేవుడు మరి అంతవరకు కూడా నమ్మకంగా జీవిస్తావు కాబట్టి నీ పేరు కొట్టేయను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? నీ పేరు అసలు అందులో లేకపోతే ఏం చేస్తాను? నిన్ను అగ్ని గుండంలో పడేస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకొకడు ఉన్నాడు, వాడు పడేయబడుతున్నాడా? మరి ఇంకొక చదవండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్ని గుండంలో పడవేయబడును. ఇంకా 21 చదవాలా? అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సూచిస్తుంది. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించుకోను, సముద్రమును ఇంకా లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదుట నుండి దిగి వచ్చుట సూచితుంది. చాలండి. ఏం చేస్తాడంటే అదే చెప్పాడు కదా, ఆఖరి పేజీ అయిపోయిందని. ఏం చేస్తాడంటే నరకానికి వెళ్ళి వాళ్ళని నరకాన్ని పంపించేస్తాడంట, పరలోకానికి వెళ్ళి వాళ్ళని పరలోకం పంపిస్తాడు. కొత్త ఆకాశం కొత్త భూమి నేను సిద్ధం చేస్తాను, యెరూషలేమును కూడా కొత్త చేస్తాను అంటున్నాడు. ఇంకొక మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11 చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, ఇక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అడుగగా వాడు మౌనమై ఉండేది. చాలండి. పెళ్లికి రాజుగారు పెళ్లికి పిలిచాడండి. పెళ్లికి రాజుగారు పెళ్లికి పిలిచాడు. ఎలా వెళ్తాం? పెళ్లికి ఎలా వెళ్తామండి?
ఉన్నాయి లేని లేదా పక్కింటి వాళ్ళ నుంచి అడుక్కొని నగలు, కొత్త చీరలు, చెప్పులు కూడా అడుక్కుంటాం. అడుక్కొని మంచిగా తయారయ్యి వెళ్తాం. పెళ్ళి కదా వెళ్తాం. కానీ ఇక్కడ ఈ పెళ్లిలో రాజుగారు వచ్చి మొత్తం అందరినీ పరీక్షించి చూస్తున్నాడు. ఎలా ఉన్నారు వీళ్ళు, ఎలా మంచిగా వచ్చారా అన్న, సంతోషంగా ఉన్నారా, ఎలా ఉన్నారని చూస్తుంటే అందులో ఒకడికి పెళ్లి వస్త్రాలు లేవు. ఒక్కడికి ఏమి లేవు? పెళ్లి వస్త్రాలు లేవు. అతన్ని అడుగుతున్నాడు రాజుగారు, సహోదరుడా పెళ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? పెళ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావని ఆ యవనస్తుడిని అడిగినప్పుడు ఆ యవనస్తుడు ఏమి చెప్పలేక మౌనమైపోయాడంట. చెప్పలేకపోయాడు. పలానా దానికి వేసుకురాలేదు అనలేదు, లేకపోతే నాకు లేవు నేను దరిద్రుడని చెప్పలేదు, ఉండి కూడా నాకు నిర్లక్ష్యంతో వేసుకోలేదని కూడా చెప్పలేదు. అది చెప్పలేదు, ఇది చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. అయితే రాజు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడండి? అంతటా రాజు వీరిని కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకటిలోనికి దోసివేయడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండినని పరిచారకులతో చెప్పాడు. చూసారా ప్రేమల దేవుని బిడ్డలారా? అంటే నేను లోకానికి వచ్చాను, నీకు చేయవలసింది చేశాను, బోధించాను, రక్తాన్ని ఇచ్చాను, ప్రాణం పెట్టాను, లోకం నుంచి విడిపించాను, నా రక్తంతో మిమ్మల్ని కడిగాను, అనేక మంది సేవకులు పెట్టాను, మందిరాలు ఇచ్చాను బోధించమని. నువ్వు ఎలాగ మారలేదు? నువ్వు వాక్యం ఎందుకు వినలేదు? నువ్వు రక్షణ ఎందుకు పొందుకోలేదు? నా కోసం ఎందుకు సిద్ధపడి పెళ్లి వస్త్రాలు వేసుకుని రాలేదు? నువ్వు పెళ్లి వస్త్రాలు ఎందుకు వేసుకురాలేదు అని రాజుగారు అడిగినప్పుడు ఆ దగ్గర సమాధానము లేదు. వీడికి నిర్లక్ష్యము, వీడు నరకానికే పోతాకే వీడు సిద్ధపడలేదు అని అర్థమయ్యింది. ఏం చేయమన్నాడు? వీడు కాళ్ళు చేతులు పడైంది. దయచేసి మీకు చేతులు ఎత్తి దండం పెడతాం. ఇదిగో చేతులు ఎత్తుతున్నా, ఏం పోతానులే, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, ఏమి ప్రార్థన చేయాలి, ఏం బైబిల్ చదవాలి, ఏమి ఆరాధన చేయాలి అని నిర్లక్ష్యంగా ఉంటే మనకి కూడా అదే గతి పడుతుంది. మనకు కూడా అదే గతి పడుతుంది. ఈ అమ్మాయి చెప్తుంది, నాకు అసలు బైబిలే ముట్టుకొని నేను చదవను, ప్రార్థనే చేయను. పరిమళ చెప్పింది, బైబిల్ చదవటం ఇష్టం ఉండదు నాకు. ఎంత దుఃఖకరమైన మాట తెలుసు అది. పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నాం మనం. ఆ పని చేయకండి. బిడ్డలు వాక్యాలని ఒప్పుకొని, అమ్మ క్షమించండి, నేను ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుకుంటా, దేవునికి సమీపంగా ఉంటానని మరి ఈ 10 రోజుల్లో తీర్మానాలు చేసుకున్న బిడ్డలారా, దేవునికి మహిమ కలుగుగాక. మరి ఇంకా చల్లారిపోయి చప్పగా ఉన్నారా? దేవునికి ఇంకా దగ్గరికి రాలేదా? ఈ రోజు నుంచి దయచేసి ఆదివారం ఆరాధనకు రండి. బిజినెస్ సోమవారం ఇస్తాడు. మీకు ఎన్నోసార్లు చెప్పాము మీ మాట, మీరు వినట్లేదు. దయచేసి త్వరగా మీరు రావడానికి సిద్ధపడండి. బ్రదర్ మీరు కూడా రండి, రక్షణ పొందుకోండి. మీరు మీ భార్య తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ ప్రభుని చేరండి. బిడ్డలు, చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మాటలు వినండి, దేవుని మాటలు వినండి, మందిరానికి రండి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.